నామమునకు వందనాలు. ప్రైజ్లాడండి. కొన్ని మాటలు బైబిల్లోని కొన్ని మాటలు చెప్పుకుందామండి. కీర్తన భాగము 12వ కీర్తన 1, 2, 3 వచనాలు చెప్పుకుందామండి. దేవునికి వందనాలు. మొదటి వచనము, యెహోవా నన్ను రక్షింపుము. భక్తి లేని వారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో లేకుండా గతించిపోయినారు. దేవునిలో లేకుండా, భక్తి లేకుండా నశించిపోయినారు. అక్కడ దావీదు యెహోవా నన్ను రక్షింపుమని దావీదు అక్కడ మాట పలుకుచున్నాడు. 2వ వచనంలో ఏముందంటే, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములు ఆడుదురు, మోసకరమైన వారు, ఇచ్చకములాడువారు పెదవులతో పలుకుదురు. ఇచ్చకములంటే గొడవలు లేపేవారు, మాటలు పలుకుతురు అని అక్కడ మరి దావీదు కీర్తన 12వ అధ్యాయము 2వ వచనం చెప్పుచుంది. 3వ వచనంలో ఏముందంటే, యెహోవా ఇచ్చకములాడువారి నాలికలన్నిటినీ, బింకములాడువారు పెదవులన్నిటినీ నేను కోసివేసెదను. దేవుడు అక్కడ ఏమంటుండో, ఇచ్చకములాడువారి పెదవులన్నిటినీ, ఇచ్చకములంటే జగలములాడువారి పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ నేను కోసివేసేదను. దేవుడు మరక్కడ ఏమంటున్నాడు, మరి ఇచ్చకములాడువారు, బింకములాడువారు గొడవలు లేపుదురు. గొడవలు, భయము, వారికి ఒక భయము, నేనేం చేస్తున్నాను అనేది అది భయము, గొడవలు రేపుచున్నట్టుగా మరి వాక్యంలో ఉంది. మొదటి వచనంలో ఏముంది, నరులలో ఒక్కడు కూడా లేడు, నశించిపోచున్నారు. నరులలో ఒకరు ఉండకుండా నశించిపోచున్నారు. నరులు అంటే ఆయన లేకుండా అనేకులు నశించిపోచున్నారు, అనేకులు గతించిపోచున్నారు. మరి ఆయన ఉంటే, దేవుని రక్షణలో ఉంటే మరి నశించిపోరు. మరి ఆయన రక్షణ లేదు కాబట్టి మరి అక్కడ ఏమనుంది, నరులలో నేను ఉండకుండా నశించిపోచున్నాను. అనేకులు నశించిపోతున్నారు, ఆయన లేకుండా నశించిపోచున్నారు. దావీదు ఏమంటున్నాడు, యెహోవా నన్ను రక్షింపుము, నన్ను కరుణించుము అని మరి ఆ వాక్యంలో మరి దావీదు 12వ అధ్యాయంలో 1, 2, 3 వచనంలో చెప్పుచున్నారు. యెహోవా నన్ను రక్షింపుమని వాక్యంలో సెలవించు, నన్ను కాపాడుమని మరి దావీదును యేసయ్య అడుగుచున్నాడు. మరి ఆయన ఎన్నో శ్రమల బాధలు ఉన్నప్పటికీ దేవుని దగ్గర వచ్చినప్పుడు అవన్నీ దేవుడు తీర్చినట్టుగా మరి వాక్యంలో మనము గమనిస్తున్నాము. ఈ కొద్ది మాటలు చెప్పుచూ ముగిస్తున్నాము.